హార్టీ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. మీ విలువైన సమయాన్ని మాతో పంచుకోవడానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. అండ్ ఇఫ్ యూ లైక్ ద కాంటెంట్ ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. భూగర్భంలో ఒక మనిషి కేవలం పాకుకుంటూ వెళ్లగలిగేంత సన్నటి సొరంగం, ఒక చిట్టడవిలా ఒక్కసారి ఊహించుకోండి. ఇదేదో సినిమాలో సీన్ కాదు. మేఘాలయలో వేల మందికి ఇదే వాళ్ళ ఆఫీస్. అవును, ఈరోజు మనం ర్యాట్ హోల్ మైనింగ్ అనే ఓ భయంకరమైన ప్రపంచంలోకి తొంగి చూడబోతున్నాం. ఒక్కసారి ఈ చిత్రాన్ని చూడండి. దీన్నే ర్యాట్ హోల్ గని అంటారు. ఆ పేరే వింతగా, కొంచెం భయంగా ఉంది కదా. నిజానికి ఆ పేరు వెనుక ఉన్న కఠోర వాస్తవికతను అర్థం చేసుకోవడానికి ఇది మన మొదటి అడుగు మాత్రమే. ఈరోజు మన ప్రయాణంలో అసలీ ర్యాట్ హోల్ మైనింగ్ అంటే ఏంటి, దీని వెనుకున్న కారణాల చిక్కుముడి ఏంటి, దీనివల్ల పర్యావరణానికి జరిగే ఘోరమైన నష్టం, ఇంకా మనుషులు చెల్లించే ప్రాణాల మూల్యం గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత సురక్షితమైన భవిష్యత్తు కోసమున్న మార్గాలను కూడా చర్చిద్దాం. సరే, అయితే మొదలు పెడదాం. అసలేంటి ర్యాట్ హోల్ మైనింగ్? ఈ పురాతన, ప్రమాదకరమైన పద్ధతి గురించి కొంచెం వివరంగా చూద్దాం. చూడటానికే చాలా సింపుల్గా అనిపించినా ఇది చాలా ఆదిమమైన పద్ధతి. అంటే కార్మికులు చేత్తోనే సన్నటి సొరంగాలు తవ్వుతారన్నమాట. ఇవి ఎంత సన్నగా ఉంటాయంటే సాధారణంగా కేవలం 3-4 అడుగులు ఎత్తు మాత్రమే ఉంటాయి. అందులోకి పాక్కుంటూ వెళ్ళాలి. ఆ చీకటి సొరంగాల్లోకి వెళ్లి చేతులతోనే బొగ్గును తవ్వి బయటకు తీసుకురావాలి. ఊహించుకోండి, ఊపిరాడని ఆ ఇరుకులో నడుము విరిగేలా పనిచేయడం ఎంత కష్టమో. ఈ మైనింగ్లో ముఖ్యంగా 2 రకాలున్నాయి. మొదటిది సైడ్ కటింగ్, అంటే కొండ వాలుల్లో బొగ్గుపొర కనిపించిన చోట నేరుగా అడ్డంగా సొరంగాలు తవ్వుకుంటూ వెళ్తారు. రెండోది బాక్స్ కటింగ్. ఇందులో ముందుగా ఒక లోతైన నిలువు గొయ్యి తవ్వి బొగ్గుపొరము చేరుకున్నాక అక్కడ్నుంచి అడ్డంగా చిన్న చిన్న సొరంగాలు తవ్వుతారన్నమాట. జస్ట్ 3-4 అడుగులు. ఒక్కసారి ఆలోచించండి, ఆ సొరంగం ఎత్తు అంతే. అంటే అందులో పనిచేసేవాళ్లు రోజంతా పాకుతూనో వంగి కూర్చొని గడపాలి. ఎంత క్లాస్ట్రోఫోబిక్గా ఉంటుందో, ఎంత ప్రమాదకరమో ఊహించుకోవడం కూడా చాలా కష్టం. సరే, ఇంత ప్రమాదకరం, పైగా దీన్ని నిషేధించారు కూడా. మరి అలాంటప్పుడు ఈ పద్ధతి ఇంకా ఎందుకు కంటిన్యూ అవుతోంది? ఇది చాలా కీలకమైన ప్రశ్న. దీని వెనుక ఉన్న కారణాలేంటో చూద్దాం. దీనికి ఒక్క కారణం అని చెప్పలేం. ఇదో పెద్ద చిక్కుముడి. ఫస్ట్, జియాలజీ. అక్కడ బొగ్గు పొరలు చాలా పల్చగా ఉంటాయి. సో పెద్ద పెద్ద మెషీన్లు పెట్టి తవ్వడం ఆర్థికంగా వర్కౌట్ కాదు. ఇక రెండోది, ఎకానమీ. చాలా స్థానిక కుటుంబాలకు బతకటానికి ఇదే ఏకైక మార్గం, వేరే ఉపాధి లేదు. మూడోది, రాజ్యాంగం. 6th షెడ్యూల్ ప్రకారం అక్కడి గిరిజనులకు వాళ్ల భూమిపై ప్రత్యేక హక్కులుంటాయి. ఇది జాతీయ మైనింగ్ చట్టాల అమలుకు ఒక రకమైన అడ్డంకిగా మారుతుంది. వీటన్నింటికీ తోడు ప్రభుత్వాల అలసత్వం, చౌక బొగ్గుకు ఎప్పుడూ ఉండే డిమాండ్, ఇవన్నీ కలిసి ఈ అక్రమ మైనింగ్ను ఇంకా బతికిస్తున్నాయి. ఓకే, కారణాలు చూశాం. మరి దీనివల్ల జరిగే నష్టమేంటి? మొదటగా పర్యావరణంపై దీని ప్రభావం చూద్దాం. మేఘాలయ ప్రకృతిపై ఇది సృష్టిస్తున్న విధ్వంసం మామూలుగా లేదు. ఇది చూడండి, ఎంత భయంకరంగా ఉందో. ఈ గనుల నుంచి వచ్చే యాసిడ్ వేస్ట్ నదుల్ని పూర్తిగా విషపూరితం చేసేస్తోంది. ఒకప్పుడు క్రిస్టల్ క్లియర్గా ఉండే లుఖా, మైండ్డూ లాంటి నదులు ఇప్పుడు ఇలా ఆమ్లాలతో నిండిపోయి జీవంలేని మురికి కాలువల్లా మారిపోయాయి. పర్యావరణ విధ్వంసానికి ఇంతకన్నా పెద్ద సాక్ష్యమేం కావాలి? అసలు ఈ యాసిడ్ మైన్ డ్రైనేజ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే బొగ్గులో ఉండే సల్ఫర్ బయట గాలి, నీటితో కలిసినప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్గా మారుతుంది. ఈ యాసిడ్ నీళ్లలో కలిసి నదులోకి చేరుతుంది. అప్పుడు ఐరన్, కాడ్మియం లాంటి హెవీ మెటల్స్ అన్నీ నీళ్లలో కలిసిపోతాయి. ఇంకేముంది, అందులో ఉండే చేపలు, ఇతర జలచరాలు అన్నీ చనిపోతాయి. నది మొత్తం డెడ్ అయిపోతుంది. ఈ నష్టం కేవలం నదులతోనే ఆగిపోలేదు. ఈ మైనింగ్ కోసం అడవుల్ని నరికేస్తున్నారు. భూమి పైపొర మొత్తం కొట్టుకుపోయి పెద్ద పెద్ద ప్రాంతాలు ఏ పంటా పండని బీడుభూములుగా మారిపోతున్నాయి. ఇక వన్యప్రాణుల సంగతి చెప్పక్కర్లేదు. వాటి నివాసాలు నాశనమైపోతున్నాయి. జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. అన్నింటికన్నా దారుణమేంటంటే స్థానిక ప్రజలకు తాగడానికి మంచినీళ్లు కూడా దొరకకుండా పోతున్నాయి. పర్యావరణం సంగతి ఇది. మరి ఈ మనుషుల సంగతేంటి? ఈ గనుల కోసం మనుషులు చెల్లిస్తున్న మూల్యం ఎంత దారుణంగా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ ఫోటోలో కనిపిస్తున్నది చూడండి. వలస కార్మికులు, చిన్నపిల్లలు కూడా
కనీసం హెల్మెట్, గ్లౌజ్ లాంటి సేఫ్టీ గేర్ ఏమీ లేకుండా ఈ నరకంలో పనిచేస్తున్నారు. ఈ దోపిడీకి, ఈ విషాదానికి వాళ్లే బతికున్న సాక్ష్యాలు. ఒక 15 ఏళ్ల కుర్రాడు, ఓ ఘని కార్మికుడు ఏమన్నాడు తెలుసా? ప్రాణానికి గ్యారంటీ లేదు, లోపులెప్పుడైనా చచ్చిపోవచ్చు. ఆలోచించండి, ఆ ఒక్క మాట చాలు వాళ్లు ప్రతి క్షణం ఎదుర్కొనే భయం మన గుండెల్లోకి సూటిగా వెళ్లడానికి. నిజం చెప్పాలంటే ఇవి గనులు కాదు, మృత్యుకూపాలు. ఎప్పుడు కూలిపోతాయో, ఎప్పుడు వరదనీళ్లతో నిండిపోతాయో తెలీదు. మీకు 2018 కస్సాన్ దుర్ఘటన గుర్తుందా? అందులో 17 మంది ఇలాగే చనిపోయారు. అంతేకాదు, లోపల సరైన వెంటిలేషన్ లేక విషవాయువులతో ఊపిరాగి చనిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ఇక చైల్డ్ లేబర్ గురించైతే చెప్పకర్లేదు, అది సర్వసాధారణం. ఒకవేళ ఇన్ని గండాల నుంచి బతికి బయటపడ్డా బ్లాక్ లంగ్ లాంటి ఊపిరితిత్తుల వ్యాధులొచ్చి జీవితాంతం నరకం చూపిస్తాయి. మరి ఈ చీకటి సొరంగం నుంచి బయటపడే మార్గమే లేదా? ఇంత దారుణమైన పరిస్థితిని మార్చి ఒక సురక్షితమైన భవిష్యత్తును నిర్మించడం అసాధ్యమా? కానే కాదు. ఇప్పుడు మనం పరిష్కారాల గురించి మాట్లాడుకుందాం. ఈ సమస్యకు పరిష్కారం కోసం మనం 4 అంచెల వ్యూహాన్ని ఫాలో అవ్వాలి. 1. చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి. ఎన్జీటీ బ్యాన్ని ఉల్లంఘిస్తే కఠినమైన శిక్షలుండాలి. 2. శాస్త్రీయమైన మైనింగ్ పద్ధతులకు మారాలి. వర్కర్ సేఫ్టీకి, పర్యావరణానికి ప్రయారిటీ ఇవ్వాలి. 3. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలి. అప్పుడే వాళ్లు ఈ ప్రమాదకరమైన పనిమీద ఆధారపడటం మానేస్తారు. ఇక 4. చాలా ముఖ్యమైనది, ఇప్పటికే దెబ్బతిన్న పర్యావరణాన్ని తిరిగి బాగుచేయడానికి ప్రత్యేక నిధులతో ల్యాండ్ రెక్లమేషన్ చేపట్టాలి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, భద్రత లేని అభివృద్ధి అసలు అభివృద్ధే కాదు, అది కేవలం వినాశనం.